హాయ్ సినిమా లవర్స్. సినిమా స్టోరీ అనే మా మూవీ ఎక్స్ప్లెయినింగ్ ఛానల్ ఐఆమ్ శామ్ అనే ఒక అద్భుతమైన ఇంగ్లీష్ మూవీతో స్టార్ట్ చేస్తున్నాం. ఇలాంటి ఇంకొన్ని బెస్ట్ మూవీస్ని ముందు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీరు మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ కమ్ టు ద పాయింట్. ఐఆమ్ శామ్ సినిమాలో షాన్ పెన్ అనే ఒక గొప్ప నటుడు శామ్ అనే పాత్రలో అత్యద్భుతంగా నటించి ఆస్కార్కి నామినేట్ అయ్యాడు. వీలైతే తప్పకుండా ఈ సినిమా చూడండి, గుండె చెమ్మగిల్లుతుంది. ఇలాంటి క్యూట్ స్మార్ట్ పాప మనకి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇంకా కథలోకి వెళ్తే, శ్యామ్ అనే ఒక అమాయకమైన వ్యక్తి, అంటే మన హీరో, ఒక కాఫీ డేలో పనిచేస్తుంటాడు. అతనికి ఆటిజం అనే హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, అంటే బుద్ధిమాంద్యం అన్నమాట. ఆ రోజు అతను పనిలో ఉండగా హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. అతని భార్య రెబెకా డెలివరీ కాబోతున్నదని చెప్తారు. శ్యామ్ హ్యాపీగా హాస్పిటల్కి చేరుకుంటాడు. ఆమెకి ధైర్యం చెప్తున్నట్టు చేయి వేయకపోతే ఆమె చిరాగ్గా తోసేస్తుంది. ఆమెకు అతనంటే ఇష్టం లేదు. ఎనీవే, ఒక ఆడబిడ్డకి జన్మనిస్తుంది. నర్సు ఆ పాపని శ్యామ్కి ఇచ్చి, ఏం పేరు పెడతావు నీ బిడ్డకి అని అడుగుతుంది. శ్యామ్ అప్పటికప్పుడే పాపకి లూసీ అని పేరు పెట్టుకొని సంతోషపడతాడు. ఫైనల్లీ హాస్పిటల్ వాళ్ళు రెబెకాని డిశ్చార్జ్ చేస్తారు. కానీ రెబెకా వేరే ప్లానింగ్తో ఉంటుంది. అదిగో బస్సు వెళ్తుంది, కాస్త ఆపమని చెప్పు అని శ్యామ్ని పంపించేసి వీళ్ళని వదిలించుకొని పారిపోతుంది. శ్యామ్ మాత్రం అమాయకంగా వెళ్ళిపోయి, నా భార్య హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది, కాస్త ఆపండి ప్లీజ్ అని డ్రైవర్ని బతిమాలుతుంటాడు. బస్సు వెళ్ళిపోతుంది. ఆమె కనిపించదు. ఆమె కోసం వెతికి వెతికి విషయం అర్థమై బాధగా బ్లాంక్గా చూస్తుండిపోతాడు. పాపకి పాల సీసా తీసుకొని పాలు తాగించి ఇంటికి తీసుకెళ్తాడు. రాత్రిళ్ళు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తుందో ఏం చేయాలో అర్థం కాక తిప్పలు పడతాడు. పక్క ఇంట్లో ఉండే ఆని అనే పెద్దావిడ పాప ఏడుపు విని ఫోన్ చేసి అడుగుతుంది, బేబీ ఎందుకు ఏడుస్తుంది అని. రెబెకా వదిలించుకొని వెళ్ళిపోయిందని చెప్తాడు. ఆ విషయం తెలిసి బాధపడి యానీ పిలుస్తుంది. పాపకి పాలు తాగించి పండుకోబెడుతుంది. పసిపిల్లలకి ప్రతి గంటకి ఆకలేస్తుంది. మనలాగా కాదు, వాళ్ళకి గంటకి పాలు పట్టాలి అని చెప్పి అతనికి అర్థమయ్యేలాగా కొన్ని సీరియల్ టైమింగ్స్ చెప్పి ఆ టైమింగ్స్ ప్రకారం పాలు తాగించమని చెప్తుంది. అతను ఆని చెప్పింది తూచా తప్పకుండా ఫాలో అవుతాడు. అలా అలా లూసీ పెరిగి పెద్దదవుతుంటుంది. 4 years వచ్చేసరికి లూసీ అనేక డౌట్లు అడుగుతుంటుంది. ఆకాశం ఎక్కడి దాకా ఉంటుంది, బట్టతల ఎందుకు వస్తుంది, చందమామ నేను ఎటు వెళ్తే అటే వస్తుంది ఎందుకు, ఇలా అమ్మో రకరకాల డౌట్లతో బుర్ర తినేస్తుంది. శ్యామ్ విసుక్కోకుండా తనకు తోచిన సమాధానాలు చెప్తూ అలసిపోతుంటాడు. 7 years ఏజ్లో లూసీ పిడుగుపట్టు లాంటి ఒక డౌట్ అడుగుతుంది. మమ్మీ ఇంకెప్పటికీ రాదా డాడీ అని అడుగుతుంది. నువ్వు మిగతా పిల్లల డాడీస్ లాగా ఎందుకు లేవు అని అడుగుతుంది. శ్యామ్ తను అలా లేకపోయినందుకు సారీ చెప్తాడు. తిరిగి పాప అంటుంది, లేదు లేదు నువ్వే గ్రేటు, ఎందుకంటే నువ్వు పార్కుకు తీసుకెళ్తావు, వాళ్ళు అలా తీసుకెళ్లరు, నువ్వు నాతో స్పెండ్ చేస్తావు, వాళ్ళు అలా స్పెండ్ చేయరు, ఐ లవ్ యూ డాడీ అంటూ హగ్ చేసుకుంటుంది. శ్యామ్ రాత్రిళ్ళు పడుకునే ముందు లూసీకి కథలు చదివి పండుకోబెడతాడు. కానీ ఒకటే కథ పదే వినిపిస్తుంటాడు. ఎందుకంటే ఆ కథ చదవడం అతనికి ఈజీగా ఉంటుంది. లూసీ, డాడీ నేను రేపు స్కూల్లో జాయిన్ అవుతున్నా కదా, రేపు అక్కడ నిద్రపోతే ఏం బాగుంటుంది చెప్పు అని అంటుంది. అప్పుడు అర్థమవుతుంది శ్యామ్కి. కథలు చదవడం ఆపి ఇంకా పండుకోబెడతాడు. మర్నాడు శ్యామ్ లూసీని స్కూల్లో జాయిన్ చేస్తాడు. శ్యామ్ ఆమె క్లాస్ బుక్స్ని చదివి ఆమెకు వినిపించడానికి ట్రై చేస్తాడు. లూసీకి హెల్ప్ చేయాలని అతని ప్రయత్నం. కానీ చదవలేక చాలా ఇబ్బంది పడతాడు. ఎందుకంటే అవి అతని మానసిక స్థాయికి మించి ఉంటాయి. లూసీ ఆ విషయం గ్రహించి, ఈ బుక్ ఏం బాగాలేదు, నువ్వు రోజు చదివే కథల బుక్కే చాలా బాగుంది, అదే చదువు అంటూ ఆ సిచ్యుయేషన్ని లైట్ చేస్తుంది. శ్యామ్ వెంటనే ఆ కథల పుస్తకం అందుకొని మళ్ళీ చదవడం స్టార్ట్ చేస్తాడు. అతను అలా చదువుతుంటే లూసీ తన తండ్రిని లవ్లీగా చూస్తుంటుంది. ఒక హోటల్లో ఒక సెక్స్ వర్కర్ అతని అమాయకత్వాన్ని గమనిస్తుంది. ట్రాప్ చేయబోతుంది. సరిగ్గా ఆ టైంకి పోలీసులు వచ్చి ఆమెని ఆమెతో పాటు శ్యామ్ని అరెస్ట్ చేస్తారు. పిఎస్లో రాత్రంతా కూర్చోబెడతారు. కానీ శ్యామ్ లూసీని వదిలి ఉండలేడు కదా. ఫోన్లు చేసి బ్రష్ చేసావా అని అడుగుతుంటాడు. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ చైల్డ్ అండ్ సర్వీసెస్కి చెందిన మార్గరెట్ అనే ఆవిడ ఇతన్ని గమనిస్తుంది. అతని మెంటాలిటీ స్టేటస్
చిన్నపిల్లల్లాగే ఉన్నదని గ్రహించి పంపించేస్తారు. స్కూల్ ప్రిన్సిపాల్ శామ్ని పిలిపించి ఒక విషయం చెప్తుంది. మీ పాప నిన్ను ఎంత ఇదిగా ప్రేమిస్తున్నదంటే నువ్వు ఇన్ఫీరియారిటీ ఫీల్ కాకుండా ఉండడానికి తను చదువులో వెనుకబడుతుంది. నీకన్నా తెలివిగా ఉండి నిన్ను తక్కువ చేయడం ఇష్టం లేక అలా చేస్తుంది. మరి అది తనకి నష్టం కదా అని చెప్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ చైల్డ్ అండ్ సర్వీసెస్ వాళ్ళు నీ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు నీ ఐక్యూ లెవెల్ 7 సంవత్సరాల పాపంత మాత్రమే ఉన్నదని చెప్పారు. లూసీకి 7 దాటి 8వ సంవత్సరం పడితే ఆ పాపని ఎలా డీల్ చేస్తావు అని అడుగుతారు. శామ్కి ఏం చెప్పాలో అర్థం కాక క్లారిటీ లేని సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తుంటే ప్రిన్సిపాల్ మేడంకి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఒకరోజు లూసీ బర్త్డే. శామ్ పాప ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తాడు. ఇప్పుడు మార్గరెట్ కూడా వస్తుంది. అయితే పాప ఫ్రెండ్స్లో కానర్ అనే అబ్బాయి తండ్రి శామ్తో గొడవ పడతాడు. ఆ గొడవ చూసిన మార్గరెట్ ఇంత ఎమోషనల్గా ఉండే వ్యక్తితో పాప ఉండడం సేఫ్ కాదని భావించి వెంటనే లూసీని తీసుకెళ్ళిపోతుంది. శామ్ ఒప్పుకోడు. మార్గరెట్ రేపు కోర్టులో జడ్జి గారే డిసైడ్ చేస్తారు అని చెప్పి లూసీని తీసుకెళ్ళిపోతుంది. శామ్ చాలా పెయిన్ఫుల్గా ఏడుస్తాడు. ఎందుకంటే లూసీని విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేడు. తనకు దూరం అవుతుందేమో అనే టెన్షన్ స్టార్ట్ అవుతుంది అతనిలో. కోర్టులో జడ్జి శామ్ని పాపని కలవడానికి వీల్లేదని, వారంలో కేవలం 2 సార్లు మాత్రమే కలవచ్చని తీర్పు చెప్తుంది. శామ్ ఆందోళన పడిపోయి నా కూతురు నాకు కావాలని ఏడుస్తాడు. అతని ఫ్రెండ్స్ నువ్వు కూడా ఒక లాయర్ని పెట్టుకుంటేనే పాప మనకు దక్కుతుందని సలహా చెప్తారు. శామ్కి ఈ ఆలోచన నచ్చుతుంది. ఒక లేడీ లాయర్ని కలుస్తాడు. ఆమె పేరు రీటా హారిసన్. చాలా కోపిస్ట్. శామ్ ఆమెను కలిసి కోర్టు తన కూతుర్ని తనకి తిరిగి అప్పగించేలాగా చేయమని వేడుకుంటాడు. రీటా నేను చాలా ఎక్స్పెన్సివ్ లాయర్ని, నా ఫీజులు భరించలేవు అని చెప్పి పంపించేస్తుంది. శామ్ తనకు ఆదాయం పెంచుకొని తన కూతుర్ని కాపాడుకోవాలని ఆలోచిస్తాడు. బాస్ని కలిసి తనకి ప్రమోషన్ ఇచ్చి జీతం పెంచమని చెప్తాడు. కానీ బాస్ ఒప్పుకోడు. జడ్జి గారు చెప్పిన ప్రకారంగా ఆ వారంలో శామ్కి లూసీని కలిసే అవకాశం ఉన్నది. దాంతో శామ్ హడావుడిగా లూసీ దగ్గరికి పరిగెత్తుతాడు. వెళ్ళేసరికి అక్కడ లూసీ అండ్ మార్గరెట్ వెయిటింగ్ చేస్తుంటారు. లూసీ తను చాలా మిస్ అవుతున్నానని చెప్తుంది. కోర్టు శామ్కి ఒక లెటర్ పంపిస్తుంది. అందులో తన లాయర్కి చూపించి కలవమని ఉంటుంది. ఆ లెటర్ తీసుకొని శామ్ రీటాని కలుస్తాడు. మొదట ఆమె రిజెక్ట్ చేస్తుంది. తర్వాత హెల్ప్ చేయడానికి ముందుకొస్తుంది. ఆ లెటర్ని చదువుతుంది. ఆ లెటర్లో ముందుగా శామ్ మెంటల్ హెల్త్ చెకప్ చేయించుకొని సబ్మిట్ చేయాలని ఉంటుంది. దానికోసం అతను సైకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. రీటా తను తీసుకెళ్తానని చెప్పి ఒక లేడీ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ సైకాలజిస్ట్ని చూసి అతను నెర్వస్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అతను చిన్నప్పటి నుంచి సైకాలజిస్టుల్ని కలిసి విసిగిపోయి ఉన్నాడు. సో అక్కడ ఆమె అడిగిన వాటికి ప్రాపర్గా సమాధానం చెప్పలేకపోతాడు. రీటా అంటుంది, సరే ఎవరైనా ఒకరు కోర్టుకు వచ్చి నీ గురించి నువ్వు ఒక బెస్ట్ ఫాదర్వి అని చెప్పగలిగే వ్యక్తిని ఎవరినన్నా చూసుకో అని చెప్తుంది. శామ్ ఆనీ అనే పక్కింటి ఆవిడ గురించి చెప్తాడు. కానీ ఆమెకి పారానోయియా అనే మానసిక రుగ్మత ఉంది కాబట్టి ఆమె ఇల్లు దాటి బయట ప్రపంచంలోకి రాదు. కోర్టుకంటే అసలు రాదు. మరి ఇంకెలాగా అని రీటా ఆలోచిస్తుంటుంది. కోర్టులో లేడీ సైకాలజిస్ట్ శామ్కి వ్యతిరేకంగా అతను ఒక తండ్రిగా లూసీకి న్యాయం చేయలేడు అని చెప్తుంది. రీటాకి కోపం వచ్చి ఆవిడ్ని కొన్ని ప్రశ్నలు వేసి నిలదీస్తుంటే సైకాలజిస్ట్ రియలైజ్ అయ్యి దుఃఖం వచ్చి సారీ చెప్పి వెళ్ళిపోతుంది. శామ్ లూసీని కలవడానికి నెక్స్ట్ విజిట్కి వెళ్ళినప్పుడు లూసీ తనని పార్కు తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారని చెప్తుంది. శామ్ సంతోషంగా బస్ ఎక్కించి తీసుకెళ్తాడు. శామ్ పార్కుకి వెళ్దామనంటే లూసీ వద్దు, ఇప్పుడు మనం ఎస్కేప్ అవ్వచ్చు తెలుసా అని చెప్తుంది. శామ్ దానికి ఒప్పుకోడు. అది తప్పు అంటాడు. రాత్రంతా బయట తిప్పి తిరిగి మార్నింగ్ ఫాస్టర్ రూమ్కి తీసుకెళ్తాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అక్కడ మార్గరెట్ ఆల్రెడీ కోపంగా ఉంటుంది. రీటా వచ్చి శామ్ పరిస్థితిని అర్థం చేసుకోమని ఎక్స్క్యూజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. ఆ మర్నాడు కోర్టులో లాయర్ టర్నర్ లూసీని క్వశ్చన్ చేస్తాడు. నిన్న మీ డాడీ నిన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు కదూ అని. లూసీ లేదు అంటుంది. రాత్రంతా ఎక్కడున్నావు అని అడిగితే హోస్టల్ రూమ్లోనే ఉన్నా అని అబద్ధం చెప్తుంది. నువ్వు డెవలప్ కావాలంటే నీకు కావాల్సింది డాడీ కాదు, ఇంకా చాలా మార్గాలు ఉంటాయి, ఆలోచించుకో అంటాడు లాయర్. దానికి సమాధానంగా లూసీ నాకు మా నాన్న ప్రేమ ఉంటే చాలు అంటుంది.
లూసీ హోమ్లోనే ఉన్నానని అబద్ధం చెప్పినందుకు శామ్ ఇంటికొచ్చి చాలా బాధపడతాడు. ఇదంతా యానీ గమనించి ఒక నిర్ణయానికి వస్తుంది. కోర్టుకి అటెండ్ అవుతుంది. అతను ఎంత మంచి తండ్రో కోర్టుకు చెప్తుంది. శామ్ రీటాతో పాటు ఆమె ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆమె కొడుకు విల్లీని చూస్తాడు. విల్లీ ఒంటరిగా ఉండి టీవీలో గేమ్స్ ఆడుతుంటాడు. రీటా, ఆమె భర్త ఇద్దరు బిజీగా ఉండడంతో అతన్ని పట్టించుకోరు. ఆ అసంతృప్తి ఆ అబ్బాయిలో ఉంటుంది. శ్యామ్కి ఆ విషయం అర్థమవుతుంది. ఆ నెక్స్ట్ డేనే శ్యామ్ కోర్టులో మాట్లాడాల్సి ఉంటుంది. దానికోసం రీటా అతన్ని తన ఇంటికి తీసుకొచ్చి కోర్టులో ఎలా తెలివిగా మాట్లాడాలో నేర్పించే ప్రయత్నం చేస్తుంది. ఎలాగైనా అతన్ని గెలిపించి అతని కూతుర్ని అతని దగ్గరికి చేర్చాలనే దృఢ సంకల్పంతో ఉంటుంది. మాటల మధ్యలో తన కొడుకు విల్లి తన దగ్గరికి రావట్లేదని చెప్పి బాధపడుతుంది. శ్యామ్ అమాయకంగా, వాడు మా అమ్మ నా దగ్గర రావట్లేదని బాధపడుతున్నాడు తెలుసా అని చెప్తాడు. ఆ మాటతో ఆమెకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అతని పట్ల ఒక ఇష్టంతో చూస్తుంది. కోర్టుకి అటెండ్ అవ్వడానికి తన భర్త కోటును తీసుకొచ్చి అతనికి ప్రేమగా తొడుగుతుంది. కోర్టులో లాయర్ టర్నర్ క్వశ్చన్ చేస్తాడు. నీ మానసిక స్థాయి 7 సంవత్సరాల పాపతో సమానంగా ఉంది. మీ పాప పెరిగి పెద్దదవుతుంటే 8, 10, 13 ఇలా వయసు పెరుగుతుంటే నువ్వు ఎలా డీల్ చేయగలవు అని అడుగుతాడు. పాప అంటే నిజంగా నీకు ప్రేమ ఉంటే, నీ వల్ల కానివని పాపకి దక్కాలని కోరుకుంటే పాపని వదిలి, అప్పుడు తను ఇంకొకరి దగ్గర సుఖంగా పెరుగుతుంది అని ఎమోషనల్ అటాక్ చేస్తాడు. శామ్ ఎమోషనల్ అయ్యి చాలా డిస్టర్బ్ అవుతాడు, ఏడుస్తాడు. ఆ రోజు రాత్రి శామ్ బాగా ఆలోచించి కూతురి మీద మనసుని చంపుకుంటాడు. ఆ రోజు నుంచి లూసీని దూరం నుంచే చూసి వచ్చేస్తాడు, కానీ కలవడు. ఇంకో పక్క లూసీ తను ఉంటున్న ఫ్యామిలీని మొదట్లో ద్వేషించిన క్రమంగా అభిమానిస్తుంటుంది. రీటాకి ఏం జరుగుతుందో అర్థం కాక శామ్ ఇంటికి వస్తుంది. ఎంత పిలిచినా డోర్ తీయకపోవడంతో డోర్ పగలగొట్టి మరీ ఇంట్లోకి వెళ్తుంది. అక్కడ శామ్ ఉంటాడు. కోపంతో అరుస్తుంది. శామ్ అంటాడు, ఇంకా నేను లూసీ మీద ఆశలు వదులుకుంటున్నా. ఎందుకంటే నేను పర్ఫెక్ట్ కాదు నీలాగా. నాకు మానసిక లోపం ఉంది కదా అని బాధపడతాడు. రీటా బాధతో ఇరిటేట్ అవుతుంది. నేను పర్ఫెక్ట్ అని ఎవరన్నారు? నన్ను నా భర్త ద్వేషిస్తాడు, నా కొడుకు ద్వేషిస్తాడు, నా కొలీగ్స్ కూడా నన్ను ద్వేషిస్తారు అని ఏడుస్తుంది. శామ్ ఆమెను ఓదార్చే ప్రయత్నంలో కౌగిలించుకుంటాడు. శామ్ వేరే పనులు అంటే లైక్ డాగ్స్ని బయట తిప్పడం, వాటికి స్నానం వగైరా చేయించడం లాంటివి కూడా చేస్తూ తన ఎర్నింగ్ పెంచుకునే పనిలో పడతాడు. తిరిగి తన కూతురు లూసీని కలుస్తాడు. లూసీ నా దగ్గరికి ఎందుకు రావట్లేదు, ఐ హేట్ యూ అని ఏడుస్తుంది. కోర్టులో మార్గరెట్ ఒక బాంబు లాంటి మాట చెప్తుంది. కేర్ టేకర్ ర్యాండీ దంపతులు లూసీని పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు, అడాప్షన్కి అనుమతి ఇవ్వాలని అభ్యర్థన పెట్టారు అని చెప్తుంది. రీటా, శామ్ ఇద్దరు షాక్ అవుతారు. శామ్ లూసీని చూడకుండా ఉండలేకపోవడంతో ఆమెను చూడడం కోసం దగ్గరలో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్లో అద్దెకుంటాడు. ఆ విషయం అంతకుముందు కలిసినప్పుడు చెప్తాడు కూడా. లూసీ కూడా శామ్ని చూడకుండా ఉండలేక ఒక అర్ధరాత్రి పూట రహస్యంగా వెతుక్కుంటూ ఇంటికి వెళ్తుంది. శామ్ కొద్దిసేపు తన దగ్గరే ఉంచుకొని లూసీ పడుకున్నాక రెస్పాన్సిబుల్గా పాపను తీసుకెళ్ళి తిరిగి ర్యాండీ జంటకి ఇచ్చేసి వచ్చేస్తాడు. ఇంకొక రోజు రాత్రి ర్యాండీనే లూసీని భుజాల మీద వేసుకొని శామ్ దగ్గరికి వస్తుంది. లూసీని నీ అంత గొప్పగా ఎవరు ప్రేమించలేరు అని చెప్పి ఏడుస్తుంది. అలాగే లూసీ కూడా నిన్ను ప్రేమించినంతగా ఇంకెవరిని ప్రేమించలేదు, నేను ఎంత ప్రేమగా చూసినా నా దగ్గర ఉండట్లేదు అని చెప్పి ఏడుస్తుంది. శామ్ ఆమెని రేపు కోర్టులో నన్ను సపోర్ట్ చేస్తావా అని అడుగుతాడు. అలాగే లూసీకి ఒక మదర్ అవసరం ఉన్నది, అది నువ్వే కావాలి అని కోరుతాడు. ఆమె ఆనందంగా ఏడుస్తూ ఒప్పుకొని ప్రామిస్ చేస్తుంది. ఫైనల్గా కోర్టు లూసీని శామ్కి అప్పగిస్తుంది. శామ్ ఆ ఆనందాన్ని షేర్ చేసుకుంటూ ప్లేగ్రౌండ్లో కూతురుతో కలిసి సాకర్ గేమ్ ఆడతాడు. లూసీ తన గోల్ అయిన తన డాడీ దగ్గరికి చేరుకున్నదని సింబాలిక్గా చెప్తూ గేమ్లో గెలిచాక శామ్ డైలాగ్ ఒకటి, హే లూసీ గాట్ ఏ గోల్ అని. ఆ తండ్రి కూతుర్ల ఆనందాన్ని చూస్తూ రీటా, ర్యాండీ దంపతులు, శామ్ ఫ్రెండ్స్ చాలా ఆనందిస్తారు. సినిమా ఇంతటితో సుఖాంతమవుతుంది. అయితే దీనికి పిఎస్ ఏమిటంటే, దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని తమిళ అనువాద చిత్రం ఒకటి చేశారు. దాని పేరు నాన్న, విక్రమ్ హీరో. అలాగే ఈ సినిమాలో మన కమల్ హాసన్ సినిమా స్వాతి ముత్యం ఛాయలు కూడా కనిపిస్తాయి. అది ఈ సినిమా స్టోరీ. ఎలా అనిపించింది? బాగుందా మీకు?